హోలీ పండుగ వేళ రాష్ట్రమంతా రంగులమయమవుతోంది. గ్రామాల్లో పట్టణాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నిన్న చంద్రగ్రహణం కావడంతో చాలా ప్రాంతాల్లో ఇవాళ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. డీజే పాటలకు యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాలతో రాష్ట్రమంతా రంగుల ప్రపంచంలో విహరిస్తోంది. హైదరాబాద్ బేగం బజార్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్థాన్ సమాజ్కు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మాదాపూర్లో శిల్పారామం ఎదురుగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. యువత పాటలు పాడుతూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో వర్కర్స్ అసోసియేషన్ తో కలిసి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హోలీ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులతో సరదాగా హోలీ ఆడుతూ సందడి చేశారు. కుల మతాలకు అతీతంగా హోలీ పండుగను ప్రజలు నిర్వహించుకుంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారని దత్తాత్రేయ కొనియాడారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద హోలీ వేడుకల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సాహంతో డాన్స్ చేశారు. తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చి యువతతో డాన్స్ చేశానని చెప్పారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహభరితంగా గడిపారు. బ్యాండ్ వాయిస్తూ అందరితో కలిసి నృత్యాలు చేస్తూ మల్లారెడ్డి సందడి చేశారు. అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ జూబ్లీ. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు బారు కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. జిల్లాల్లోనూ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా హోలీ సంబరాలతో రంగులమయమైంది. డీజే పాటలకు యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతూ వేడుకలు చేసుకున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. కార్యకర్తలు చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి సరదాగా చిందులు వేశారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టి చిన్నారుల్లో జోష్ నింపారు.